రోజు తినే చపాతీ బోర్ కొడితే పాలకూరతో హెల్తీగా, టేస్టీగా ఇలా మసాలా పరాటా చేసి పెట్టేయండి. దీనికోసం పాలకూర శుభ్రంగా కడిగి, ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక జార్‌లో అల్లం, పచ్చిమిర్చి వేసి బ్లెండ్ చేసి పక్కన పెట్టి, పిండి కలపడానికి ఒక ప్లేట్‌లో గోధుమ పిండి, కట్ చేసిన పాలకూర, రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, కొద్దిగా వాముని చేత్తో నలిపి వేసుకోండి. అలాగే శనగపిండి, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం కారం, కొద్దిగా నెయ్యి వేసుకొని, ఇప్పుడు వీటన్నింటిని కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ పిండినే కాస్త టైట్‌గా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 5 నిమిషాలు అలాగే వదిలేసి, ఆ తర్వాత కొంచెం పిండి ముద్దని తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ, ఇలా ఫస్ట్ చపాతీ చేసుకొని, దానిపైన కాస్త నెయ్యి అప్లై చేసి, మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని, ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ పరాటాలని వేడి పెనం పైన వేసుకొని, నెయ్యితో గాని, నూనెతో గాని కాల్చుకుని, వీటిని ఏదైనా కర్రీతో గాని, పచ్చడితో గాని, లేదా రైతాతో సర్వ్ చేసుకున్న చాలా బావుంటుంది. మీరు కూడా ఈ పాలక్ పరాటాని ట్రై చేసి రెసిపీ నచ్చితే లైక్ చేయండి.